బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులపై హైదరాబాద్ చార్మినార్ పోలీస్ కేసు ఫైల్ చేశారు. సెక్షన్ 188 కింద వీరిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించి వాటి స్థానాల్లో కొత్త డిజైన్ రూపొందిస్తోందన్న ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందంటూ మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చార్మినార్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేకుండా చార్మినార్ వద్ద ఆందోళన చేశారని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, ఇతర సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులపై హైదరాబాద్ చార్మినార్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, గడిచిన కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చిహ్నంపై మార్పు చేస్తుంది అనే రగడ కూడా పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ఉద్యమకారుల నుంచి ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ప్రభుత్వానికి నిరసన సెగ తగులుతూనే వస్తోంది. అసలు ఇప్పుడు అధికార చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్ తో పాటు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులపై హైదరాబాద్ లోని చార్మినార్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. సెక్షన్ 188 కింద కూడా వీరిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మనం వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పు చేస్తున్న విషయం తెలుస్తుంది. 4 రోజులుగా కూడా దీనిపైన విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. మూడు నమూనాలు కూడా పరిశీలిస్తోంది ప్రభుత్వం అనేది కూడా దాని మీద విపరీతంగా కూడా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించి వాటి స్థానాల్లో కొత్త డిజైన్ కూడా రూపొందిస్తున్న విషయం తెలిస్తే ఈ మేరకు ప్రభుత్వం సంప్రదింపులు కూడా జరుపుతోంది. అయితే ఈ లోగో మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని కూడా గత నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చార్మినార్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేకుండా చార్మినార్ వద్ద ఆందోళన చేశారని కూడా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో కేసులో కూడా కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేసీఆర్ పిఏ రమేష్ బాబులపై కూడా హైదరాబాద్ మేడిపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని కూడా తీన్మార్ మల్లన్న మే 25వ తేదీన మేడిపల్లి స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆయన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అంతకు ముందు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పిచ్చోడి చేతిలో రాయిలా మారింది తెలంగాణలో పరిపాలన. ప్రముఖ కళాకారుడు ఆలే లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా జమున తహజీబ్కి ప్రతీకలైన కాకతీయ తోరణం చార్మినార్ ఉంటే అది రాజకీయం పోకడనట అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సెటైరికల్ గా కూడా కామెంట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి గోల్కొండ నవాబులకు గొప్ప వెలిగే చార్మినార్ అని మాత్రం పాడుకోవాలని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు ముఖ్యమంత్రి పైన. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప అని అదే రాచరిక పాలన గురించి మరి కూడా ప్రస్తావించాలి అన్నట్టు కూడా సెటైరికల్ గా ముఖ్యమంత్రికి క్వశ్చన్ చేశారు. అసలు ముఖ్యమంత్రికి ఆయన మంత్రి మండలిలో ఒక్కరికైనా కూడా రాష్ట్ర గీతంలో ఏమున్నదో తెలుసా అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా
వరుస పెట్టి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరోపిస్తూ కూడా వస్తున్నారు. చాలా పలుమార్లు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చర్చ నడిచింది ఏంటంటే ఈ చార్మినార్ తో పాటు ఈ చిహ్నంతో పాటు తెలంగాణ అధికారిక గేయం ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో జూన్ 2వ తేదీన అధికారికంగా ఆ గేయాన్ని రాష్ట్ర గేయంగా కూడా ప్రకటించాలని కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే తారస్థాయిలో వెళ్లి మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపము, చార్మినార్ చిహ్నం అంటే మీకు ఎందుకంత చిరాకు, ఇదేం 2 నాలుకల వైఖరి, ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన ముఖ్యమంత్రి గారు అని కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ప్రశ్నించారు. అవి రాచరికపు గుర్తులు కాదు, 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు అని కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. జయ జయ తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ, రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రస్తావించారు. అధికారిక గీతంలో కీర్తించి అధికార చీనల్లో మాత్రం అవమానిస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేశారు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు, విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఒక ఐకాన్ అని కూడా ప్రస్తావించారు. కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు, సిరి సంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం అని కూడా ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావించారు. తెలంగాణ అధికార చీనం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను కూడా గాయపరచడమే అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. మీ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికార చీనంలోనూ రాచరికపు గుర్తులున్నాయా, మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి అంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా ప్రశ్నించారు. భారత్ జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్తూపం నుంచి స్వీకరించిన 3 సింహాలున్నాయి, జాతీయ పథకాల్లోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది, వాటి సంగతి ఏంటో కూడా సమాధానం ఇవ్వండి అంటూ కూడా ప్రశ్నించారు. ఇది కాకుండా కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులను కూల్చేస్తారా, ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూడా కూల్చేస్తారా అని కూడా ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ గుర్తులు కూడా మారుస్తామంటున్నారు, రేపు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులు కూడా చేర్పిస్తారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చార్మినార్ వెళ్లడము, అక్కడ వివాదం రేగడము, ఎలక్షన్ కోడ్ ని వయలేట్ చేశారని కూడా ఆయన పైన చార్మినార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. చంద్రశేఖర్ గారు టూరిజం సార్